హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మేమైతే ఇవాళ లలిత పీఠంకి వచ్చాము. శ్రీనివాస్ మంగాపురంలో ఉంది. ఇదే శ్రీ లలిత పీఠము. నేను అమ్మ పిల్లలు వచ్చాము. ఇవైతే టెంపుల్ టైమింగ్స్. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అటు ఇటు అరటి చెట్లు అన్నీ ఫుల్గా భలే ఉందన్నమాట దారి. అరటి చెట్లు. ఇక్కడైతే మాట్లాడకూడదు, మీరు జస్ట్ చూడండి. చల్లగా గాలి చాలా బాగుందన్నమాట. ఈ ఎండాకాలంలో కూడా పక్కన పక్కనే ఇళ్ళు ఉన్నాయి చిన్న చిన్నవి. అంతా మనకు దారిలో అంతా ఇట్లా ఓం ఓం అని ఉన్నాయన్నమాట జెండాలతో. అలానే అరటి చెట్లు ఉన్నాయి ఫుల్గా. అండ్ ఇక్కడ ఒక చెట్టుకైతే ఫుల్ మామిడికాయలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది అసలు వెళ్ళే దారి అయితే. ఇక్కడ ఆవులు, ఇంకా లోపల టార్టాయిస్ కూడా ఉంటాయంట. నేను మీకు చూపెడతాను. ఇక్కడ ఎంట్రన్స్లోనే శివుడు ఉంటారనమాట. ఇలా ఒక పాండ్ లాగా ఉంటుంది. పాండ్ లోపల శివుడు ఉంటాడు. చాలా బాగుంటుంది ఇట్లా చూడడానికి. ఇంకా వాటర్ ఫాల్స్ కూడా పెడతారట. ఇక్కడున్న పూలన్నీ దేవుడివే, కొయ్యరాదు అని పెట్టున్నారు ఫైన్ వేసి. సో వెళ్ళే దారిలో కూడా మళ్ళీ మామిడి చెట్లు మాకు. అవునా, ఓకే. ఇక్కడ భక్తులకు అన్నదానం కూడా చేస్తారట. సో ఇక్కడ ఆవులు కూడా ఉంటాయి. ఆవులకు మేత అన్నీ పెట్టున్నారు. యాగాల కోసం అవి కూడా పెట్టున్నారు. ఇక్కడ ఉన్న పూలన్నీ దేవుడు అనమాట, కోయకూడదు. పద. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది చూడండి. ఎంట్రన్స్ దీని లోపల తాబేళ్ళు ఉంటాయి. ఇది ఒక పాండ్ అమ్మవారిది. లోపల దీని లోపల తాబేళ్ళు ఉంటాయి చూడండి. కదులుతున్నాయా? అది ఒక తాబేలు కదులుతోంది అక్కడ. తాబేళ్ళు ఉన్నాయి చూడద్వి. అవును, 4 ఉన్నాయి మొత్తము. 4 కదులుతున్నాయి. ఇది గుడి ఎంట్రన్స్ అన్నమాట. అటు ఇటు ఎంట్రన్స్ లా ఉంటుంది. చాలా బాగుంటాయి. తీయచ్చు పద. సో ఇలా ఉంటుంది అన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ అమ్మవారు, అటుపక్క అమ్మవారు ఉంటారు. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లుంటుంది. ఇద్దరు తాకాలంట. ఏంటి, పదండి పదండి. పెట్టుకో పద. ఢోమ్. ఇట్లా ఎంట్రన్స్ అవ్వగానే లోపల ఇవన్నీ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఆవు తల, నెమళ్ళు అవన్నీ. ఇక్కడ రైట్ సైడ్ ఏమో దేవుళ్ళు ఉంటారు. ఒక్కొక్క శివలింగం అలాన్నీ ఉంటాయి. సోమనాథుడు, మల్లికార్జునుడు, మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని. మెడ భాగం వైద్యనాథుడు, జార్ఖండ్. భీమశంకరుడు నెక్స్ట్. భీమశంకరుడు, రామేశ్వరం. ఇది చూసేళ్ళద్దు. స్ఫటికలింగం ఎక్కడిదో తెలియదు మరి. ఏం లేదమ్మా, ఏం లేదు.
ఇక్కడ లెఫ్ట్లో చూడండి ఏనుగులు అన్నీ ఉన్నాయి. అలానే కన్నప్ప శివలింగాన్ని ఇట్లా పట్టుకొని ఉన్నాడు. నాభిభాగం. వెళ్దాం. త్రయంబకేశ్వరం మహారాష్ట్ర. కృష్ణేశ్వరుడు మహారాష్ట్ర. పీఠాలమా 18 కదమ్మా శక్తి పీఠాలు. ఇలా గుడి మూడు సైడ్స్ ఇలా ఉన్నాయన్నమాట. శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలన్నీ పెట్టున్నారు. అలానే ఇక్కడ ఇంక కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా బాగుంది చూడ్డానికైతే. అసలు చిన్నపిల్లలకైతే బాగా చెప్పవచ్చు ఏ దేవుడు ఎవరు అనేది. ఊరికే చిన్నపిల్లలకి ఎంజాయ్ చేయాలన్నట్టుగా సింహం నోరు లాగా తెరిచేది. ఇది భలే ఉంటుంది. ఇది మా పాప భయపడింది దీనిలో ఎంటర్ అవ్వడానికి. ఎంటర్ అయ్యాం అలాగే. ఇప్పుడు ఇలా ఎగ్జిట్ అయ్యాం. గుడి లోపలికి ఎంటర్ అవుతూనే వశిష్ఠ గుహ అని ఒకటి ఉందన్నమాట. ధ్యాన మందిరం అట అది నేను మీకు చూపెడతాను ఎలా ఉంటుందో. ఇలా ఉంది. బయటకైతే రాళ్ళతో కట్టి ఇట్లా ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ వశిష్ఠ మహాముని ఇక్కడ ధ్యానం చేసిన మందిరం అటది. ఇలా ఉందన్నమాట ధ్యాన మందిరం. ఈ గుహ చూసి మా పాప భయపడుతోంది రావడానికి. నేను తీసుకెళ్తాదా ఎత్తుకోవాలి. సో ఇలా ఉంది గుహ చూడ్డానికి. లోపలంతా చాలా బాగుంది. రండి. దండం పెట్టండి. శివలింగం నుంచి చూస్తే దూరంగా గుడి పైన ఇంకొక శివలింగం ఉందన్నమాట. అది కూడా కనిపించింది. శివుడు కనిపించాడు. దానిపైన జెండా అన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. అందరూ తప్పక దర్శించండి. శ్రీ లలితా పీఠం, శ్రీనివాస్ మంగాపురం దారిలో. మామూలుగా గోమాత ఉంటుంది. గోమాతకు లడ్డు అట్లా ఏమన్నా ఇచ్చి 10 రూపాయలు ఇస్తే లడ్డు ఇస్తారు పెట్టడానికి. బట్ ఇప్పుడైతే లేదు. అండ్ ఇది గోమాత స్తోత్రం అనమాట. గోమాత స్తోత్రం చాలా బాగుంటుంది. చదువుకోండి అందరూ. మంచిది పూజ చేస్తే. గుహలోకి వెళ్ళడానికి అయితే భయపడింది కదా. ఇప్పుడు చూడండి రచ్చరంబోలో చేసేస్తుంది నా కూతురు. ఇది వెళ్ళే దారి కూడా ఇదే అనమాట. చాలా బాగుంది. బట్ చీకటి పడ్డాకైతే రాకూడదు. కొంచెం ఉన్నప్పుడే రావాలి గుడికి. కొంచెం చీకటిగా ఉంటుంది. గుడి కూడా 7 గంటలకు మూసేస్తారు. సో త్వరగా రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీ లలితా పీఠం గుడి అయితే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా సైలెంట్గా ఉండాలట గుడిలో. అసలు పిల్లలు కూడా అల్లరి చేయలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ చాలా ఆధ్యాత్మిక విశేషాలు కూడా చాలా ఉన్నాయన్నమాట అక్కడ పిల్లలు తెలుసుకోవడానికి, వినడానికి. అలానే ఇక్కడ పాండ్లో తాబేళ్ళు కూడా ఉన్నాయి. నేను కింద వీడియోలో చూపించాను కదా. ఒక 5, 6 ఏమో ఉన్నాయి. ఇదైతే గుడి బయట వ్యూ అనమాట. అమ్మవారిని అయితే తీయలేదు ఫొటోస్. బట్ గుడి చాలా చాలా బాగుంది. శ్రీనివాస్ మంగాపురంకి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో మీకు మ్యాప్లో పెట్టుకున్నా కూడా వస్తుంది. సో అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. అక్కడ నుంచి మళ్ళీ శ్రీనివాస్ మంగాపురం వెళ్ళాం. శ్రీ లలితా పీఠం నుంచి అయితే శ్రీనివాస్ మంగాపురంకి వచ్చాము. శ్రీనివాస్ మంగాపురం టెంపుల్ ఆనుకునే అనమాట. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో లలితా పీఠం ఉంటుంది. సో ఇప్పుడైతే మేము శ్రీనివాస్ మంగాపురం గుడికి వచ్చేసాము. పాప అయితే దానికదే నడుస్తుంది. మా అద్వైత్ కూడా నడుస్తున్నాడు వాడికి వాడే. స్వామిని దర్శించుకొని ఇంకా బయట వచ్చామన్నమాట. 7:30 అయితే అయింది. చాలా బాగా జరిగింది దర్శనం. నేత్ర దర్శనం ఇవాళ థర్స్డే కాబట్టి చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంకా పాప అయితే గోవిందా గోవిందా అని ఎంత బాగా చెప్పిందో క్యూ లైన్లో.
చాలా ముచ్చటేసింది. ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట శ్రీనివాస్ మంగాపురంకి. పాప పుట్టాక చాలా హ్యాపీ అనిపించింది మాకు. వి ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. ఎదురుగా ఇంకా కోనేరు, స్వామివారి కోనేరు, దాని ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామిని కూడా దర్శించాలి కానీ లేట్ అవ్వడం వల్ల క్లోజ్ చేసేసారు. బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళాము. ఇంకా ఇక్కడ స్వామివారి వనం అనమాట. ఊరికే అక్కడ పూలు అవన్నీ ఉన్నాయి, చాలా బాగుంది నైట్ టైం అయితే లైట్స్తో. సో వీ ఎంజాయ్డ్ అ లాట్. 2 టెంపుల్స్ అయితే చూసాము. ఇంకా అటు నుంచి అటైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. బాయ్ బాయ్.